ఇవాళ మీటింగ్ నిందాక మా ప్రెసిడెంట్ గారు మా కమిటీ పెద్దలందరూ కలిపి డిస్కస్ చేసిన విషయాలన్నీ మీరు విన్నారు. మళ్ళీ ఒకసారి రిటేట్ చేస్తున్నాను. 4వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడిచి సంవత్సర కాలం పాటు పేదవాడికి వచ్చి 5,000 నోట్లోకి వెళ్ళిన పరిస్థితిని తీసుకొచ్చి వారి తాలూకా పర్సనల్ ఎజెండాలు ఏమున్నాయో దోచుకోవడం దాచుకోవడం ఆ కార్యక్రమాలు మాత్రమే చేసి నేపథ్యంలో సంవత్సర కాలం పాటు నిన్న హంగామాగా 3 రోజులు మరి తిరుపతిలో మహానాడును జరుపుకున్న నేపథ్యంలో ప్రజలకు వచ్చి ఒక అద్భుతం సృష్టించారు. ఆ మహానాడులో ఈ తేదీలు ప్రకటిస్తాం, క్యాలెండర్ ప్రకటిస్తాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, మా ప్రభుత్వ విధానాలను తెలియపరుస్తామని చెప్పి పోకతమ్ముడు ముందుగా ప్రజల్ని మభ్యపెట్టి మరి కడపలో జరిగిన మహానాడులో ఏ ఒక్క విషయాన్ని కూడా వారు దాన్ని మాట్లాడుకుంటా మా ప్రభుత్వం అప్పుడు ఉన్న ఆనాటి ప్రభుత్వం మీద, మా పార్టీ మీద, మా నాయకుడి మీద, మా మీద నిందల మోపుతూ అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజాగణకం చూస్తున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర పడుతున్న కష్టాలని, రాష్ట్ర పడుతున్న ఇబ్బందుల్ని మరి ఒక్కసారి మరి బాధ్యత గల ప్రతిపక్షంగా మరి ఈ కార్యక్రమాన్ని ఒక ఎన్నిపోటు దినాన్ని నిర్వర్తించి తద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి త్వరితగతంగా ఈ ఏవైతే సూపర్సిస్తున్నాయో వాటికి తేదీలు ప్రకటించాలని, ఒక విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వం ఒత్తిడి తేడానికి ఈ కార్యక్రమం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ విశాఖపట్నంలో ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ కలిసి 4వ తారీఖు నాడు కలెక్టరేట్కి 3 నియోజకవర్గాల్లోనూ మరి కార్యక్రమం 3 కలిసి కలెక్టరేట్కి వెళ్ళాలని, కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వాలని, శాంతియుతంగా చేయాలని నిర్ణయించాం. ఆ ప్రకారం కార్యక్రమం జరుగుతుంది. దానికోసమే ఇవాళ సమావేశం ఏర్పాటు చేశాం. ఒక విషయాన్ని మాత్రం మనం చేస్తామండి. ప్రభుత్వం ఏ విధానాన్ని పెట్టినా ఆ విధానం ప్రజలకు వచ్చి సులభతరంగా ఉండాలి, ప్రయోజకరంగా ఉండాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రేషన్ని ఇంటింటికి ఇవ్వాలనేది నిర్ణయించిన కార్యక్రమం. మరి వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, లేకపోతే ఉద్యోగస్తులు ఉంటారు, లేకపోతే చిన్న పనులు చేసుకున్న సామాన్యులు ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని వాళ్ళ ఇంటికే ఇవ్వాలని నిర్ణయించాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేది కాదు, వాళ్ళే మళ్ళీ వచ్చి పాత విధానాన్ని సృష్టించి దోచుకోవడానికి ఒక అవినీతికి ఒక ఆస్కారం కల్పించి కార్యక్రమం చేసింది. త్వరలోనే ప్రజలు ఆవాసాన్ని కూడా తెలుసుకుంటారు, పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయి, ప్రభుత్వానికి తగిన బుద్ధిని చెప్తారు దానికి తగ్గట్టు. ఇకపోతే నిన్నటి రోజు మాట చెప్పాను, ఏదైతే 10th క్లాస్ సంబంధించి విద్యార్థులు వారి తాలూకా మార్కుల్ని దిద్దిన అంశంలో జరిగిన తప్పిదనాన్ని నేను తేటతెల్లంగా చెప్పాం. ఇవాళ రోజున పత్రికలో చూసాం, మళ్ళీ అదే ఈనాడు పత్రికలో మళ్ళీ ఆ పాఠ్యాంశాన్ని ఇంతకుముందు 20% వచ్చాయి, ధైర్యం లేదని చెప్పిన సంబంధిత మంత్రి చెప్పడం కానీ ఆ పేపర్లో ప్రకటించడం కానీ మరలా చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు విద్య మీద, ఈ ప్రభుత్వానికి వచ్చి ఒక కమిట్మెంట్ లేదు విద్య మీద. ఆ రోజు వచ్చి నాడు పెట్టి స్కూళ్ళు బాగు చేసినా ఎంతో అందంగా తీర్చిదిద్ది ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చాం. ఇంగ్లీష్ మీడియం పెట్టి అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థి వచ్చి పోటీతత్వంతో ఉండడానికి అవకాశమైన మన వసతులు కల్పించాం. సిబిఎస్ఈ సిలబస్ని పెట్టాం. దాంతోపాటు ట్రోఫీల్ని చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇంగ్లీష్లో ప్రావీణ్యత ఉండాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని పెట్టాం. ఎన్నో కార్యక్రమాలు పెడితే మరి వారు వచ్చి గత ప్రభుత్వం మీద అక్కస్తో అవి ప్రజలు పనికొచ్చేది, విద్యార్థులు పనికొచ్చేదనే చూడకుండా ఒక కక్షతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడమే కాకుండా
పరిపాలనలో వచ్చి ఒక విధానం లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులందరూ ఎంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం. ఇది వాస్తవం, ఇది అథారిటీగా చెప్తున్న మాట. ఇది గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా 5,000కి ఒక్క విద్యార్థి తప్పు ఒక సంఖ్య కూడా పెరగకుండా 5,000 లోపే ఈ పాఠ్యాంశాలలో తప్పులు ఒప్పులు వస్తే సరిదిద్దాం. అది కూడా 1 నుంచి 5 మార్కుల లోపలే తప్ప ఎప్పుడు కూడా 20 మార్కులు వస్తే 90 మార్కులు, 30 వస్తే 80 మార్కులు, ఎప్పుడు ఇలాంటి వ్యత్యాసాలు ఎప్పుడు రాలేదని మరి అప్పుడున్న విద్యాశాఖ మంత్రిగా, అప్పుడున్న విద్యాశాఖ మంత్రిగా మరి నేను బాధ్యత గల వ్యక్తిగా ఇవాళ వచ్చి ఒక స్టేట్లో అపోజిషన్ లీడర్గా ఇవాళ వచ్చి నేను ఈ మాటను చెప్తున్నాను. దయచేసి పిల్లలు దీనికి పోకుండా, మీరు పోకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు మంచి జరిగేటట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అంతేగాని నువ్వు ఎక్కువ చేస్తావా, నేను ఎక్కువ చేస్తాను, నువ్వు తక్కువ చేస్తావా, నేను తక్కువ చేస్తానా ఇది అని కాకుండా ఏది వాస్తవమో ఏది నిజమో ఆ నిజాల్ని తెలుసుకుని మళ్ళీ ఇంకోసారి జరగకంట ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఒక బాధ్యత వ్యక్తిగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాను.